నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ఈ రోజు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వాళ్ళు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంచెం దృష్టి సారించాలి. ఘర్షణలకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, మానసిక ప్రశాంతత విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల ఘర్షణలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు పెడితే అది చాలా వరకు ప్రశాంతంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా డ్రైవింగ్ చేసేవారు కూడా డ్రైవింగ్కి సంబంధించిన విషయాల మీద సరైన విధంగా దృష్టి సారించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మిక ఖర్చులు, ప్రయాణాలు, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడం మొదలైన వాటి విషయంలో తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, ఇబ్బంది కలిగినప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క కార్యక్రమాల్లో ప్రయాణాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే జీవిత భాగస్వామితో కావచ్చు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేకపోతే అభిప్రాయాలు వ్యక్తీకరించేటప్పుడు ఘర్షణ లేకుండా చక్కగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అధిక ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలు కాకుండా ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తుల పరిచయాలలో కావచ్చు, లేకపోతే కొత్త నిర్ణయాలలో కావచ్చు, ఆచితూచి జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి. మిథున రాశి. అమ్మ, ఈ రోజు మిథున రాశి వారికి ఎలా ఉంది? ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల్లో కానీ చిన్నపాటి ఘర్షణలు కావచ్చు, లేకపోతే రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం, ఇతరులకి పూర్వపు రుణాలు వెనక్కి రావడం, కొంత కష్టం అన్న భావన కలగడానికి అవకాశం కానీ ఉండే సమయంగా ఒకటి మనం దీన్ని భావించవచ్చు. అది తాత్కాలికమే అన్న భావనతో ఉండడం అనేది చాలా వరకు ప్రశాంతతనిస్తుంది. కనుక ఆ విషయంలో ఆలోచించాలి. రోగనిరోధక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మాట విలువ పెంపొందించుకుంటూ గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నా, రావాల్సిన పూర్వపు రుణాలు రావడంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎలాగోలా మీరు మీ యొక్క సమయస్ఫూర్తితో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాల్లో కూడా చిన్నపాటి ఘర్షణాత్మకంగా ఉన్నా మీరు సమయస్ఫూర్తిగా వ్యవహరించి సమస్యలను అధిగమించే ప్రయత్నాలు చక్కగా చేసుకోగలుగుతారు. కర్కాటక రాశి. అమ్మ, ఈ రోజు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వాళ్ళు మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. కుటుంబ వాతావరణంలో మానసిక ఆందోళనలు అనేవి అధికంగా లేకుండా తగిన విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, సంతానం అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రియమైన వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం కావచ్చు, దానివల్ల ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదే అన్న భావనతో కూడా కొంత మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అధిగమిస్తూ ప్రశాంతతను పెంపొందించుకుంటూ మెడిటేషన్ మీద దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా భూ సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు మొదలైనవి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. రావాల్సిన ధనం ఏదన్నా ఉన్నా అది మీకు అందే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి భూమి, అలాగే ఈ యొక్క స్థిరాస్తులు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి సారిస్తారు. చాలా వరకు అనుకూలంగా ఉన్నా ముఖ్యంగా మాత్రం మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. సంతాన వర్గంతో ఘర్షణ రాకుండా మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలతో సమన్వయపరుచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, ఈ రోజు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? గృహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, వాహనాలకు సంబంధించిన చిన్నపాటి రిపేర్లు, గృహానికి సంబంధించిన పెట్టే చిన్నపాటి ఖర్చులకి అవకాశం ఉండే సమయం. తల్లి యొక్క ఆరోగ్యం, అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. వాటికి సంబంధించి కొన్ని స్థిరమైన నిర్ణయాలు, అభిప్రాయాలు తీసుకుంటారు. వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఖర్చులు అయినప్పటికీ కూడా నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వృత్తిపరమైన విషయాలు కూడా చాలా వృత్తిలో మీ మాట నెగ్గడం,
మాట విలువకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు దానికి తగిన గుర్తింపు గౌరవం ఏర్పడడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. గృహ వాతావరణం కన్నా కూడా మీకు వృత్తిపరమైన వాతావరణంలో ఘర్షణల్ని అధికంగా అధిగమించగలుగుతారు కనుక అధిక శాతం దృష్టిని గృహ వాతావరణం మీద కేంద్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ, ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా కన్యారాశి వాళ్ళ సామర్థ్యంతో పనులు పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాల్లో అది ఆశించిన స్థాయిలో అవడంలో కొంత చిన్నపాటి ఇబ్బందులు లాంటివి ఎదురైనా కూడా వాటిని ఏదో విధంగా పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలతో మొత్తానికి శ్రమతోనైనా అనుకున్న పనిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురైనా కూడా వాటిని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. భాతృవర్గంతో కావచ్చు, దగ్గర ప్రయాణాలు, పరాక్రమం, నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటిలలో సామాన్య ఫలితాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు మీ యొక్క సమయస్ఫూర్తితో, తెలివితేటలతో, నిర్ణయ సామర్థ్యంతో అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. నెట్వర్క్ పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహ సంబంధాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. తులారాశి. అమ్మ, ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మీ యొక్క మిత్ర బృందం, అలాగే బంధువర్గం ఎవరితో అయినా సరే మీకు మాటల వల్ల, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో, వృత్తి చేసే ప్రదేశాల్లో మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాలు, మాట విలువ, కుటుంబ వాతావరణం సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ ఒకటి మనకి కనబడుతోంది. అదేవిధంగా మాట్లాడే వాటి వల్ల, అంటే మీ యొక్క మాటల వల్ల మీరు ఏర్పరచుకునే సంబంధ బాంధవ్యాల్లో అనుకూలతలు ఏర్పడే దిశగా మీరు ప్రయత్నం చేయాలి. అది వ్యాపార వ్యవహారాలు కావచ్చు, సాంఘిక సంబంధాలు కావచ్చు, మైత్రి బంధాలు మొదలైన వాటి విషయంలో, ఆర్థిక సంబంధాల విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కమ్యూనికేషన్ అనుకూలంగానే ఉంటుంది కాబట్టి వీళ్ళంతవరకు కమ్యూనికేషన్ని చక్కగా ఉపయోగించుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి సంబంధ బాంధవ్యాలను నిలబెట్టుకోవడానికి, ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి, రావాల్సిన ధనం సమయానికి రావడానికి, అవకాశానికి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం భావించవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అధిక ఉద్వేగాల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీ యొక్క ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క శక్తి మీరు అంచనా వేసుకోలేక తక్కువగా ఆలోచించుకునే పరిస్థితుల్లో, లేకపోతే ఆత్మవిశ్వాసం తగ్గిపోయే అవకాశాలు లాంటి వాటికి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు మీ గురించి ఆ విషయంలో కొంత శ్రద్ధ తీసుకుంటూ చక్కగా ఆలోచన విధానాన్ని మార్పు చేసుకుంటూ ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఆరోగ్య సంబంధమైన విషయాలు, రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాలు, అలాగే వ్యక్తిగత ఆలోచనల విషయంలోనూ, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా ముఖ్యంగా మీకు రావాల్సిన ఆదాయానికి సంబంధించిన విషయాలు, లేకపోతే మీ ఆలోచనలకు సంబంధించిన విషయాలు మొదలైనవి కొంత రిస్ట్రిక్ట్ చేసేస్తూ అవకాశం ఉంది కాబట్టి వీలైనంతవరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామి వ్యవహారాలు, ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం, ఇతరులతో మీ యొక్క చర్చలు మొదలైన వాటి మీద తగిన విధంగా దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ధనస్సు రాశి వారికి ముఖ్యమైన విషయాలలో, అంటే మీకు ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు అధిక శాతం ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీ యొక్క శక్తి పెరుగుతుంది, అలాగే చురుకుగా ఉంటారు, ఉత్సాహంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. రోగనిరోధక శక్తి అనుకూలంగా ఉంటుంది. పూర్వపు రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన ఖర్చులకి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి మీద దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నూతన ఉత్సాహంతో ఆగిన పనులు పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలు, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మకర రాశి.
అమ్మ ఈ రోజు మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల వల్ల ప్రయోజనం ఉంటుంది. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే స్నేహితులతోనూ, మిత్రులతోనూ, బంధువులతోనూ మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. బంధువర్గంతో కలిపి చక్కటి వాతావరణం, శుభకార్యాల్లో పాల్గొనడం, ముఖ్యమైన వారిని కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ముఖ్యులు, ఆత్మీయులు అనుకున్న వ్యక్తులతో, వీలైనంత వరకు సంతాన వర్గంతో కూడా తగిన విధంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అపార్థాలకి అవకాశం లేకుండా మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఘర్షణలకు, ఉద్వేగాలకు లోను కాకుండా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఒక ముఖ్యమైన కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు కానీ తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ ఈ రోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకుంటారు. నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా అనుకూలతలు సామాన్యంగానే ఉండే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా వృత్తిలో కానీ, వృత్తి చేసే ప్రదేశాలలో కానీ, సహకారాన్ని అందించే వ్యక్తులతో కానీ వీలైనంత వరకు మంచిగా సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా వాహనాల విషయంలో కానీ, వాహనాలు నడిపేటప్పుడు కానీ, తల్లి, గృహం, వాతావరణం మొదలైన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వాటికి సంబంధించిన ఖర్చుల విషయంలో కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో కావచ్చు తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన ఆలోచనలు, ఉన్న ఆర్థిక విషయాల్ని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా ఉంది. ముఖ్యంగా తోబుట్టువులతో చర్చలు చేసేటప్పుడు, వారితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ఆత్మీయుల సహకారంతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ ఈ రోజు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉన్న పుణ్యబలం విషయంలో తగిన శ్రద్ధ వహించాలి. అదేవిధంగా సంతృప్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఉత్సాహం పెరుగుతుంది. శక్తితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తోబుట్టుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, సంతాన వర్గంతో మీరు మాట్లాడేటప్పుడు కానీ దానివల్ల ఘర్షణలు ఎదురు కాకుండా మీ ఆలోచనలు వారి ఆలోచనలతో సమన్వయ పడే విధంగా లేదన్న భావనలో కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందన్నట్టుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు.